వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం వరంగల్ డిఫెన్స్ అకాడమీకి అయితే వచ్చేసాం. మరి ఈ రోజే ఇది ఓపెనింగ్ అయితే జరుగుతుంది. మరి ఓపెనింగ్ అయితే పెద్ద ఎత్తున మనకి ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ వాళ్ళందరూ వచ్చారు. అండ్ వరదారెడ్డి సార్ కూడా మనకి చీఫ్ గెస్ట్ గా ఈ అకాడమీ ఓపెనింగ్ అయితే వస్తున్నారు. మరి ఈ వరంగల్ డిఫెన్స్ అకాడమీ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు డిఫెన్స్ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎర్లీ జాబ్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ అకాడమీ అయితే ఓపెనింగ్ జరిగింది. మరి ముఖ్యంగా యువతకి ఇది చాలా అవసరమయ్యేటువంటి అకాడమీ అని చెప్పొచ్చు. మనకి డిఫెన్స్ అనేది మనకి దేశ రక్షణ కోసం కానివ్వండి, మనకి ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్తో కూడిన జాబ్ కాబట్టి మరి ఇక్కడ అడ్మిషన్స్ అయితే ప్రస్తుతం ఓపెనింగ్ ఉన్నాయి. ఈ రోజే ఓపెనింగ్ జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించిన విషయాలన్నీ మనం సార్ వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మరి మనతో మాట్లాడడానికి అయితే వరదారెడ్డి సార్ రెడీగా ఉన్నారు. మరి ఒక్కసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ మంచిగా ఉన్నా. తర్వాత ఇవాళ ఈ వరంగల్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి నేను వచ్చిన. ఇది వరంగల్కి ఒక శుభ సూచకం. ఇవాళ చాలా యంగెస్ట్ పిల్లలకు 16 నుంచి 18 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని కూడా డెవలప్ చేయాలి, ఆ రకంగా దేశభక్తిని కూడా బాగా పెంచాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు వరంగల్ డిఫెన్స్ అకాడమీని పెట్టిండ్రు. చాలా సంతోషంగా ఉన్నది. మంచి ఐడియా ఇది, చాలా గుడ్ ఐడియా. ఇది సమాజానికి బాగా ఉపయోగపడుతుంది. నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డిఫెన్స్ అకాడమీ ఉపయోగం ఎలా అవుతుంది? ఓకే, దీనిలో యువతకి ఏంటంటే ఇక్కడ కావాల్సింది చాలా రకాల డిఫెన్స్ గురించి, ఆరోగ్యం గురించి చెప్తారు. క్రమశిక్షణతో ఉండాలి, కఠినమైన పరిశ్రమ చేయాలి, చాలా ఎంత వర్క్ చేయాలంటే చెప్పరు. లేకపోతే వీళ్ళు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా యువత దగ్గర క్రమశిక్షణ లేదు, హార్డ్ వర్క్ చేసే నేచర్ లేదు, దేశభక్తి లేదు, జీవితాన్ని సరిగా అర్థం చేసుకుంటలేరు. ఈ జీవిత రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ భూమి మీద జన్మ వచ్చింది, మనం ఈ భూమి మీద ఏం చెయ్యాలి, మన యొక్క ధర్మం ఏంది అనేది అర్థం చేసుకొని కఠినమైన పరిశ్రమ చేయాలి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈరోజు వరంగల్ డిఫెన్స్ అకాడమీ వరంగల్లో మా మిత్రులు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా డిఫెన్స్ అనేటువంటిది రక్షణకు సంబంధించింది, దేశ రక్షణకు, సైన్యానికి సంబంధించినటువంటి అంశము. సైన్యంలో ప్రధానంగా బార్డర్స్ దగ్గర ఉండే రాష్ట్రాల నుంచే సైన్యంలో రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. అంటే యువత సైన్యంలోకి రావాలంటే దేశం మొత్తం నుంచి యువతకి డిఫెన్స్లో ట్రైనింగ్ ఇచ్చినట్లయితే సైన్యంలో రిక్రూట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు మన ప్రాంతం నుంచి కూడా యువతను, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు సైన్యానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇవ్వడం మూలంగా ఇంటర్మీడియట్ తర్వాత సైన్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సైన్యంలో కూడా చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సైన్యానికి తగినట్టుగా ఇక్కడ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇచ్చి యువతని సైన్యంలో చేర్పించడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వరంగల్ డిఫెన్స్ అకాడమీ ఈ సంవత్సరం ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేసింది. వారికి మేము కూడా అంటే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో వాళ్ళకి విద్యార్థులు అవసరం ఉంటుంది కాబట్టి మా స్కూల్స్ లెవెల్లో కూడా మేము ఈ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి పూర్తిగా సహకారాన్ని అందించి, ముఖ్యంగా ఇటు సైన్యానికి దక్షిణ భారతదేశంలో సైన్యం పట్ల ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి ఈ అకాడమీ ద్వారా మన ప్రాంత విద్యార్థులకు కూడా చక్కటి తర్ఫీదు ఇవ్వాలి. దానికి మా స్కూల్స్ వైపు నుంచి కూడా పూర్తి సహకారాన్ని మేము అందిస్తాం. నమస్తే సార్. సో ఈ అకాడమీకి రావాలి అనుకునే వాళ్ళకి అంటే పేరెంట్స్కి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు? ఈ రోజుల్లో దేశ రక్షణ ఎంత ముఖ్యం అనేది మనందరం చూస్తున్నాం. ప్రపంచంలో ఇలా యుద్ధ వాతావరణం ఉన్నది. మనం సైతం డిఫెన్స్లో ఒక సైనికుల్లాగా పనిచేయాలంటే కింది స్థాయి నుంచి మనం ఇలా తర్ఫీదు పొందితే ఆ సెలక్షన్స్కు
ఈజీగా సెలెక్ట్ కావడానికి ఈరోజు ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్లో కూడా కోచింగ్ తీసుకొని పిల్లలు రేపటి రోజున పోలీస్ డిపార్ట్మెంట్లో అయితేనే, దేశ సైన్యంలో అయితేనే, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అగ్నివీర్ పథకం తీసుకొచ్చేది. దానికోసం దాంట్లో సెలెక్ట్ కావాలంటే ఇక్కడ ఈ ఫౌండేషన్ అనేది పిల్లలకు చాలా అవసరం. దీని ద్వారా పిల్లల భవిష్యత్తు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేది నేను అందరికి చెప్తున్నాను.